హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సేమియా పాయసం ఎప్పుడు చేసినా కూడా చిక్కపడకుండా ఎక్కువసేపు ఉండేలాగా పర్ఫెక్ట్గా సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా చాలా టేస్టీగా ఈ వీడియోలో చూసేద్దాం రండి. 2 టేబుల్ స్పూన్ దాకా ఇలా ప్యాన్లో అయితే నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేస్తే సేమియా అనేది చాలా రుచిగా వస్తుంది. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఇలాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన తీసుకొని అదే నెయ్యిలో 2 కప్స్ దాకా సేమియాని అయితే తీసుకున్నాను. ఇలా వేయించని సేమియాని అయితే తీసుకున్నానండి నేను. మీరు కావాలంటే వేయించిన సేమియాని కూడా ఎక్కువసేపు ఫ్రై చేయకుండా తీసుకోవచ్చు. ఇలాగా నేను వేయించని సేమియాని అయితే ఇలా వేయిస్తున్నాను. ఇవి కలర్ మారే వరకు వీటినైతే వేయించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా కలర్ అయితే మారిపోవాలండి. 2 కప్స్ సేమియాకి 1.5 గ్లాసుల పాలనైతే తీసుకోవాలి. మనం ముందుగానే పాలను వేడి చేసుకొని తీసుకోవాలండి. అలాంటప్పుడే సేమియా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా 1.5 గ్లాసుల దాకా పాలను తీసుకున్న తర్వాత 1.5 గ్లాసుల దాకా నీళ్ళనైతే తీసుకోవాలండి. సేమ్ క్వాంటిటీలో పాలను నీళ్లను తీసుకుంటే సేమియా అనేది బాగా ఉడికిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువసేపు చిక్కబడకుండా ఉంటుంది. 1 కప్పు దాకా షుగర్ని అయితే వేసుకోవాలి, పంచదారని. 2 కప్పుల సేమియాకి 1 కప్పు పంచదారని అయితే వేసుకున్నాము. ఇందులోనే ఇలాచీలని కూడా వేసుకొని ఇప్పుడు సేమియా అనేది మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సేమియా అనేది మెత్తగా ఉడికిపోవాలి. గరిటతోటి కొద్దిగా తీసి అయితే చూసుకోవాలండి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి. ఈ రకంగా సేమియానైతే ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. నీళ్లకు బదులుగా పాలు ఎక్కువగా ఉంటే పాలను కూడా తీసుకోవచ్చు. చాలా జ్యూసీగా ఎక్కువసేపు చిక్కబడకుండా చాలా బాగుంటుంది సేమియా అనేది. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.